వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ప్రజల స్వరాన్ని వినిపించే అత్యంత పవిత్రమైనటువంటి అస్త్రం. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. పాలకులు తప్పు చేసినప్పుడు నిలదీయడానికి, ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి ఈ నిరసనలే కీలకమైనటువంటి పాత్రని పోషిస్తాయి. అయితే అదే నిరసనల ముసుగులో ఉద్యమాలని రాజకీయ ఆయుధాలుగా మార్చి ప్రభుత్వాలని కూల్చేయాలన్నా, దేశ వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేయాలని ప్రయత్నించడం మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికే ముప్పు. నిరసనల లక్ష్యం ప్రభుత్వాన్ని సరిదిద్దడం కావాలి, కానీ దేశాన్ని స్తంభింపజేయడం కాదు. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ప్రారంభించిన ఉద్యమాన్ని ప్రతిపక్షాలు తమ రాజకీయ ఎజెండాగా మార్చుకున్న తీరు, ప్రతిపక్షాలు మాత్రమే కాదు, దేశ విద్రోహ శక్తులు కూడా, దేశ విచ్ఛిన్న శక్తులు కూడా ఇప్పుడు వాళ్ళ ఎజెండాగా దీన్ని మార్చుకున్న తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది, ఒక సవాల్గా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ అంశాన్ని పూర్తిగా రాజకీయ కోణంలోకి మళ్లించే ప్రయత్నం జరిగింది. కాక్రోచ్లు బయట నిరసనలు చేస్తుంటే ఈ ప్రజాప్రతినిధులు మాత్రం పార్లమెంట్లో చర్చ జరిపి పరిష్కారం చూపాల్సిన బాధ్యతని పక్కన పెట్టి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల రాజీనామాలతోటి ఈ అంశాన్ని ముడిపెట్టడం వల్ల అసలు సమస్య పరిష్కారం దిశగా అడుగులు ఎక్కడా పడ్డం లేదు. రాజీనామాల డిమాండ్ పేరుతో ఉభయ సభలని స్తంభింపచేయడం వల్ల ప్రజా సమస్యల మీద చర్చించే విలువైన సమయం కూడా వృధా అవుతోంది. నీట్ పరీక్షల నిర్వహణలో లోపాలు చోటు చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బాధ్యుల మీద చర్యలు తీసుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టపరంగా, పరిపాలనా పరంగా మరింత కఠినమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తామని కూడా స్పష్టం చేసింది. ప్రధానమంత్రి కూడా దీన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడారు. Nothing is more important than the welfare and future of our youth. We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interest of students. Those who try to harm the future of our youth will not be spared. చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడ జరిగినటువంటి పేపర్ లీకేజ్లో ఏం జరిగిందో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి, వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని. ప్రభుత్వం ఇక్కడ ఒక లోపాన్ని గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపడుతుంది అన్నప్పుడు ప్రతిపక్షం కూడా అవసరమైతే దానికి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇవ్వాల్సింది పోయి మొత్తం వ్యవస్థనే నిందించడం, నిరసనల పేరుతోటి చట్టసభల్ని స్తంభింపచేయడం ప్రజాస్వామ్యానికి ఉపయోగపడే విధానం అంటారా దీన్ని? కానే కాదు. ఏ వ్యవస్థలోనైనా సరే లోపాలు తలెత్తుతాయి. లోపం లేకుండా ఏ వ్యవస్థ ఉండదు. కానీ ఆ లోపాలని సరిదిద్దడమే బాధ్యతాయుతమైనటువంటి రాజకీయాల యొక్క లక్షణం. వ్యవస్థల మీద ప్రజల్లో పూర్తిగా అవిశ్వాసం పెంచే ప్రయత్నం చేయడం కంటే వాటిని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి పనిచేయాలి. అలాంటిది రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా కఠినమైనటువంటి నిబంధనలు తీసుకురావడంలో ప్రతిపక్షాల భాగస్వామ్యం కావాలి. కానీ వీధుల్లో నిరసనలు, పార్లమెంట్లో రాద్ధాంతం ఇవన్నీ చేయడం ఏంటి? దీని ద్వారా రాజకీయ మైలేజ్ పొందడం కంటే చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరిపి సంస్కరణల్ని వేగవంతం చేయడమే ప్రజాస్వామ్య పరిపక్వతకి అసలైనటువంటి నిదర్శనం. సో ఇక్కడ మనకి కావాల్సింది చర్చలు కావాలి, సరైన రీతిలో జరిగే చర్చలు కావాలి. మొండి పట్టుకుని కూర్చొని మేము ఇదే చేస్తాం, ఇలాగే ఉంటామంటే ఏం చెప్పాలి వాళ్ళకి? ఈరోజు ప్రజల సొమ్ము ఖర్చు చేస్తున్నారు పార్లమెంటు ఉభయ సభలకి కూడా. దానికన్నా రెస్పెక్ట్ ఉందా కనీసం? ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటున్నారు ప్రజల కోసం పనిచేయడానికి. మరి ఇప్పుడు దాన్ని కూడా అడ్డుకుని ఏం చెప్దాం అనుకుంటున్నారు? నిన్న జరిగినటువంటి రక్తపాతం చూడలేదా? పోలీసుల మీద కావచ్చు, కొంతమంది మీద విద్యార్థుల మీద కావచ్చు. ఎవరు చేశారు? సంఘ విద్రోహ శక్తులు, దేశ విచ్ఛిన్న శక్తులు కాదా అవి? అది ప్రతిపక్షాలకు అర్థం కావట్లేదా? దేశ అంతర్గతంగా సంక్షోభం తలెత్తేలాగా ఇటు మీ రాజకీయాలు కూడా పనిచేస్తే ఇక దేశ సమగ్రతకి, సార్వభౌమాధికారానికి ఎక్కడ ఉంది నిదర్శనం? ఎక్కడ ఉంది భద్రత? ఇది మాత్రం ఎవరికి అక్కర్లేదు. విద్యార్థుల సమస్యల మీద స్పందించినా తప్పే, స్పందించకపోయినా తప్పే, నిర్ణయాలు తీసుకున్న తప్పే, తీసుకోకపోయినా తప్పే. దీన్ని ప్రతిపక్షం అనాలా అప్పుడు? దీన్ని నిరసన అనాలా అప్పుడు? ఈ దాడుల్ని నిరసనకి ప్రతీకలుగా తీసుకోవాలా అప్పుడు? చర్చలు జరగాలి, అవే సరైనటువంటి నిర్ణయాలను తీసుకొస్తాయి. అంతే తప్ప మేము నిరసన చేసేస్తాం, నిరసన ముసుగులో అరాచకం చేసేస్తామంటే ఏ వ్యవస్థ చూస్తూ ఊరుకోదు, సమాజం అసలే చూస్తూ ఊరుకోదు. చర్చించండి, సొల్యూషన్ తీసుకురండి. అది రాజీనామాలా, ఇంకొకటా కానే కాదు. సరైనటువంటి చర్యలు కావాలి. ప్రధాని మోడీ చెప్పినటువంటి విధంగా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అన్నప్పుడు తీసుకోండి. ఏమనంటే ప్రధాని మోడీ రాజీనామా చేసేయాలి. ప్రతిదానికి మోడీ రాజీనామా ఒకటేనా?
ఒక అస్థిరత క్రియేట్ అవ్వాలి వెంటనే. అలా అయితేనే మా రాజకీయం మేము చేసుకోగలుగుతాం. ఒక ట్రాన్స్పరెన్సీ, ప్రతిపక్షం దగ్గర ఆ ట్రాన్స్పరెన్సీ కనిపించడం లేదు చాలా స్పష్టంగా. ఇది ఎవరైనా తప్పు పట్టొచ్చు, మీకు నచ్చకపోవచ్చు, కానీ ప్రతిపక్షాల దగ్గర అసలైనటువంటి ట్రాన్స్పరెన్సీ నిజంగా ఉండుంటే ఈరోజు ఈ ఉద్యమాల లెవెల్ వేరే ఉండేది. ఒక సరైనటువంటి రీతిలో శాంతియుతంగా జరిగి దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి గ్రిప్ వచ్చి ఉండేది. కానీ ఈరోజు అలా రాలా. సామాన్య ప్రజలు సైతం చేత్కరిస్తున్నారు. ఏంట్రా వీళ్ళు అక్కడికి వెళ్ళి చేసే పని ఇదా? చర్చించడానికి పిలుస్తూ ఉంటే చర్చలకు మేము రాము, మీరే బయటికి రండి, మేము మా ఎజెండాతో మాత్రమే వస్తాం, ఇంకా వేరే దాన్ని మేము మాట్లాడడం, మీరు చెప్పింది మీరు చేయాల్సిందంతే మొండిపట్టు. ప్రజలు చీకొడుతున్నారు, అది గుర్తు చేసుకోండి. ఎవరైతే నిజంగా బాధపడ్డారో వాళ్ళకి ఎంత మద్దతుగా ప్రజలున్నారో, ఎవరైతే ఈ రీతిగా ఇష్టం వచ్చినట్టు చేస్తూ హింసని రెచ్చగొడుతున్నారో వాళ్ళందరి పట్ల ప్రజలు చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారో, రేపన్న రోజు వాళ్ళ మీద కూడా ఖచ్చితమైనటువంటి యాక్షన్స్ తీసుకోబడతాయి. ఎక్కడైనా సరే చర్చలే ముందు, చర్చల తర్వాత, చర్చలు ఫలవంతం అవ్వలేదు అంటే అప్పుడు శాంతియుతమైనటువంటి నిరసన, ఆ మౌన నిరసనకి ఎంత వెయిటేజ్ ఉంటుందో తెలుసా? అబ్బే అది మనకు అవసరం లేదు. కానీ మనం అక్కడికి వెళ్ళి మాట్లాడతాం, దేశ విభజన గురించి మాట్లాడతాం, పాకిస్తాన్ గురించి మాట్లాడతాం, ఆర్టికల్ 370 గురించి మాట్లాడతాం, కాశ్మీర్ గురించి మాట్లాడతాం, అసలు భారతదేశంలో భాగం కాదంటాం, విభజించాలి అంటాం, బెంగాల్ సపరేట్ అయిపోవాలంటాం. మళ్ళీ మనం భారతీయులం అక్కడ మాట్లాడేటువంటి వాళ్ళు కూడా. ఛీ, ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఇవి రాజకీయాలు అంటారా? డెఫినెట్గా కాదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.